హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రవీణ్ని. ఈరోజు ఈ వీడియోలో డీసీ వోల్టేజ్ అండ్ యాంపియర్ మీటర్ ఎలా వాడాలి అనేది అయితే చూద్దాం. ఓకే, దీనికి 2 వైర్స్ ఉన్న క్లిప్ ఉంది, అది యాంపియర్ చెక్ చేయడానికి. అలానే 3 వైర్స్ క్లిప్ ఉంది, అది వోల్టేజ్ చెక్ చేయడానికి అనమాట. ఇప్పుడు దీనికి కనెక్షన్స్ అనేవి ఇచ్చి చూపిస్తాను చూడండి. ఓకే, ఇది వచ్చేసి మైనస్, ప్లస్ అండ్ డేటా అనమాట. కింద వచ్చేసి యాంపియర్ సిరీస్లో అయితే కనెక్ట్ చేయాలి. ఇది వచ్చేసి రెడ్ వచ్చేసి ప్లస్కి, బ్లాక్ వచ్చేసి మైనస్కి అనేది కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకి వోల్టేజ్ మీటర్ అనేది ఆన్ అవుతుంది. కానీ ఇక్కడ 0 అనేది చూపిస్తుంది. ఎల్లో వైర్ ఎప్పుడైతే ప్లస్కి అయితే ఇస్తామో అప్పుడు మనకు వోల్టేజ్ అనేది షో చేస్తుంది అనమాట. అలానే ఇప్పుడు యాంపియర్ చెక్ చేయడానికి ఆ యాంపియర్ వైరు, బ్లాక్ వైరు, అలానే మామూలు బ్లాక్ వైరు మొత్తం మైనస్కి అయితే ఇవ్వాలి. రెడ్ అండ్ ఎల్లో వచ్చేసి ప్లస్కి అయితే ఇవ్వాలి. ప్లస్ నుంచి ఒక వైర్ తీసుకోవాలి, అలానే వోల్ట్ మీటర్ నుంచి ఉన్న ఒక వైర్ అయితే తీసుకోవాలి. ఈ రెండిట్లో ఇప్పుడైతే మనం యాంపియర్ అనేది చెక్ చేయొచ్చు. చూడొచ్చు, ఇది వచ్చేసి 12 యాంపియర్ అనేది తీసుకుంటుంది డీసీ ఫ్యాను. ఓకే, ఈ ఎల్ఈడి స్ట్రిప్ కూడా చెక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత యాంపియర్స్ అయితే తీసుకుంటుందో. ఇది వచ్చేసి 65 యాంపియర్స్ అయితే తీసుకుంటుంది అరౌండ్. ఇలాంటి ఎలక్ట్రికల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.